బోయిలారా ఇక రాండి మీకు ఇదే ఉండాలి చెప్పండి మీరు. ఇగో మన ఆవులు పోకుండా 5 బాటలు లేవు పసులు పోదానికి 10 ఆవులు లేవు ఎదురునాక నరకండి దారులు చేయండి సవాల్ చేయండి 6 మంది అవతల కలుతుందిరా. అప్పుడు అడిగారు ఎప్పుడు చెప్పిండు పై నువ్వు దిగురాలేసి చంద్రాయుధాలు చేత పట్టుకోరి అన్నరా నరుకుంటూ పోతుంటే మా వెనక వాళ్ళు పెరుకుడు వస్తుంది ఆయన మా వల్ల కాదు మీరు నరకలేవు. అరే పోసుకోవడంలో తేటగా నూరిరా ఉప్పు పోసుకోవడంలో మెప్పుగా నూరి ఎదురునాక వీళ్ళు నరుకుంటారు చివరల్లో వెనక మరి చూస్తే మళ్ళీ పెరుగుతా వస్తుంది మళ్ళీ నరుకుతావు మళ్ళీ వెనకగా మొదలు కాడికి వచ్చి చూస్తే మళ్ళీ వెనక మళ్ళీ చూస్తే మళ్ళీ పెరుగుతుంది. వాళ్ళు ఎదురులేక నరకలేక చేతులు గుబ్బకొని వచ్చినాయి ఎదురమ్మల వాళ్ళకి రక్తం వేరి చిత్తాలు కట్టింది వచ్చామన్నారు నాయన యాదవ పెద్దరాయ ఇదే వందనం ఆ ఎదురులేక ఎంత నరికిన గనుడు పట్టదయ్యా మళ్ళీ పెరుగుతా వస్తుంది ఎదురు లెంక నరకాలంటే మాకు షాట్ కావాలి అనేది వరకల్లా బగ్గు బొక్కన పెద్దరాదు బగ్గున మంట ఇవ్వండి ఎదురులేక దేవతలేదా ఎదురులేక మళ్ళీ పెరుగుతా వస్తుందని ఆ గజ్జల కట్టారు తీసుకొని ఆ లెంక మీద దాకా వైద్య పెట్టండి పెద్దరాదు ఈ చివరికి దానికి కటారి ఆ మొదలుకి వెళ్ళిందంట ఆ లెంక జగంగా ఆ లెంకలో ఎవరు 3 మునేసులు ఎదురు ఈ ఎదురులెక్క జగంగా 3 శిరస్సులు వేకనాయి ఎదురు తెగిపోయినాయి 3 శిరస్సులు కానీ ఒక చోటున పడ్డాయి మళ్ళీ ఒక చోటున ఉన్నాయి పాలమోగ శిరస్సులు ఏమని పలకరిస్తున్నారు శిరస్సులు పక్క పక్కన ఏమంటున్నా ఉండ్రు వరి బిడ్డ వచ్చిన వాడా చూసి చేసిన
కానేసినవా కనకేసినవా నీదే ఊరు నీదే పల్లె ఎందుకు వేసినావు మమ్మల్ని మా శిరస్సు ఎందుకు కట్ చేసినావు చూసి వేసిన బాణం చూడకేసినా మాకు సభ్యులు వస్తుంది కొమ్ములు పట్టు సభ్యులు పడతా ఉన్నారు 20 పెద్దలు ఇచ్చేంతులు అయ్యిండు ఇది ఎన్ని కావచ్చు ఇదేం కర్మ ఎదురునంత నరికినా ముగ్గురు మునేశ్వర శిరస్సులుగా తెగిపోయినాయి నీకు సభ్యులు పెడతాం కొమ్ములు అట్టమంటారు మరి పొంగులట తప్పదు అది కాక ఆ పెద్దరాజు బంగారు గుండె చెల్ల ఆ శాల పట్టుకొని ఏమంటున్నావు కాకనే ముగ్గురు మునేసులతోటి మునులారా హరియాణం పోతున్నా సభను పెట్టా నీదయ్యా జీవుని పెట్టా నీదయ్యా అని ఆ పెద్దరాజు కొంగొట్టాడు కొంగొట్టే వరకల్లా మునేశ్వరు కాకనే మునేశ్వరు కాక పెద్దరాజు ఏడాది సభను పెడుతురు కదా యాదో పెద్దరాజు నీకు సభను పెట్టాలంటే మాకు జీవనం వస్తుంది మా జీవనం వస్తుంది కానీ ఇక్కడ కాకనే మా ముగ్గురు తలకాలు తెగిపోయినాయి మా ముగ్గురు దేవతల దాకా 3 గుళ్ళు కట్టియాలి మా ముగ్గురు పేరు మీద 3 వంతరాలు వేపియాలి మా ముగ్గురు పేరు మీద 3 కోనేరు బావులు తిప్పియాలి అట్లయితే నీకు సంతానం కలుగుద్ది కళ్యాణం పోయినా నీకు సుఖం తప్పుద్దిరా అయినప్పుడు మీ ఆడ పెద్ద ఉంటుండు దేవతలారా నేను నా గర్భాలను చూసుకుంటే నీ గొడ్డు వానే నా కొడుకులు లేక నా బిడ్డలు లేక నా వల్ల చూసుకుంటే ఆవులు గొడ్డ ఆవులు వచ్చినాయి బోయరు ముసలు బోయరు వచ్చారు మరి మీకు గుళ్ళు పెట్టాలంటే మీకు వనంతరాలు పెట్టాలంటే నా వల్ల డబ్బులు లేవు నీ అడిగి తీసుకొని పెట్టాలి మీకు నేనే పెట్టాలంటే నువ్వు కాకనేమో వడ్డమాని కావాలి పాడనేమో శాత పట్టుకోవాలి నీ భార్య పెద్దమ్మ తల్లి వడ్డామ కావాలి చుట్టపట్ట కాకనే నెత్తిన పెట్టుకోవాలి ఒక తట్ట కాక నెత్తిన పెట్టుకోవాలి మీరు చాలా లేట్ అయితే మీరు గుళ్ళు కట్టాలంటే బాగులు చేయాలంటే చాలా రోజులు టైం పడుతుంది కానీ 3 దుక్కులు కాక 3 పార్ల మన తీయండి 3 పార్ల మన తీసి 3 దుక్కులు పోయండి 3 గుంతలు తీసిన కాడ ఓ మునేశ్వరారా మీరు సత్యాన 3 కోనేరు బావుల వాళ్ళు మమ్మల్ని ఏర్పండి అక్కడ 3 బావులు అవుతాయి మరి అక్షోవరంలో పోయి 3 బావులు లేకనే 40 మామిడి కొమ్మలు 3 ఎడుచుకురాండి అక్కడ మీరు లేక నాటు పెట్టండి దేవుడా మీరు మునేశ్వరారా మీరు సత్యాన ఇక్కడ 3 అనంతరాలు కావాలి మాకు దండం పెట్టు మా సత్యాన లేక 3 అనంతరాలు తోటలు అయితే ఇక్కడ 3 గుంతల మన్ను తీసిన కాడ 3 పార్ల మన్ను తీసిన కాడ 3 కాకనే కోనేరు పావులు అయి నిలబడతాయి ఇక్కడ దాకా 3 గుళ్ళు కట్టించి వెళ్ళిపోరా పెద్ద నువ్వు కళ్యాణం ఊరు అట్టే మాడతాము ఎప్పుడు చెప్పిర్రు యాదవ పెద్దరాజు కళ్ళ చూసి ఏమంటానుండు చూస్తున్న పెద్దరాజు దిక్కు నాలేసి పట్టుకొని యాదవ పెద్దమ్మ కట్ట పట్టుకొని 3 పార్ల మట్టి 3 దుక్కల పోసి ఏం చేసి రాలు 3 అవతమాడు కొమ్మలు తీసుకొచ్చి అది పాతి పెట్టిరు 3 అవతరాలు అయినాయి ఆయనకి ఏం చేసిరు 3 కోర్ల బాగా అయినాయి అయినాక డాడీ దేవుళ్ళారా ఈశ్వర్లారా మీరు చెప్పిన ప్రకారంగా మీరు వెళ్ళిపోతారు మాకు దేవుని పెట్టండి మీరు వెళ్ళిపోతారు మేము 3 పెద్దరాలు 3 రాళ్ళు పోసిన 3 రాళ్ళు పెట్టాక 3 పార్ల మట్టి పోసిండు అక్కడ దేవత ఏరుకునే వరకల్లా 3 దేవుని గుళ్ళు అయినాయి 3 అనంతరాలు అయినాయి 3 కావాలైనాక మూల సమ్మాని పెద్దరాలు 3 రాత్రి పడుతుంది కదా పెద్దరాలు మూల
సమ్మానికి ముద్దు రాజు ఏమని పడుతుండు మా తల్లి ఆమోద మా తండ్రి కోడ మా తమ్ముడు కయ్యలు మా చెల్లె ఆవు జాగ్రత్త పుట్టిన అక్షరంతరం గోత్రము లేదని రాజుకు లేవుడు చెప్పపోవు కాదని రాజుకు కరుడు చెప్పపోవు కాడు మీద రాజుకు సలాము చేయం పారెడు ఉత్తరముల ముఖవర్ధనం చేయం పరుపు కారణం కొనుగాడపోవు పంపకు దాసీలి అరవంటి బస్సు ఉన్న దండంత బలవం వసుదవుని శర్మము సాధారణ దక్కం మీరు కాక యాదవ రాజులు స్వచ్ఛమైన గొలలు ఇక్కడ కాకనే మరి ఇక్కడ గుళ్ళు కట్టించిన కాబట్టి మరి ఇక్కడ కాకనే వనని వన్నము వర్షం ఉండాలి కాయలు పెట్ట పెసరపప్పు కడ ముంతల్లో ఉండాలి కాగని నీరు పొత్తుల్లో కాగాలి మా పాది వాళ్ళైన మా దగ్గర వారు మా దాపు వారు ఇక్కడ వచ్చేటి వరకల్లా పొద్దుగాలు వచ్చినా పొద్దే ఊకాలి పొద్దుగాలు వచ్చిన పొద్దే ఊకాలి పొద్దునట్టు వచ్చిన పొద్దే ఊకాలి వచ్చినట్టు కాదు ఈ గుళ్ళకి వచ్చి మంచి కాకనే స్నానం చేసి మొన్న అన్నం వర్షం ఉంది కాబట్టి అన్నం భోజనం చేసి కారం చేసి మరి కరకర పొద్దు పరిచి రెండలు ఎక్కడి వరకల్లా నేను రాసిన రాతనే చదువుకోవాలి రాదు నాకు కొడుకులు లేక బిడ్డలు లేక నీ కళ్యాణం పోతున్నది నువ్వు వచ్చిండు అయ్యా వంశం చంద్రవంశం గోత్రం రాంగోళ్ళ గోత్రం ఇంటి పేరు పెట్టుండు మొత్తం పెట్టిండు కానీ నా పేరు పెద్దిరాజు నా భార్య పెద్దమ్మ తల్లని పేరు పెట్టలేదు ఇంటి పేరు పెట్టిండు వంశం పేరు పెట్టిండు సంతానం లేక కళ్యాణం పోతున్నాడు రాసిండు నువ్వు రాదు రాసి అక్కడ గుళ్ళలో నుంచి వెళ్ళి పెద్దిరాజు బయటికి వెళ్ళి పావు పట్టుకుని వస్తుండు పెద్దిరాజు ధనం రాలేదు ధాన్యం రాలేదు గొడ్డవాళ్ళు పట్టుకొని ఆ ఇతర పుత్ర ధనం చెట్టు పెట్టుకొని పెద్దిరాజు వస్తుంది కాబట్టి ఆ బాట ప్రయాణం బాట ఖర్చు దైన వారు ఎవరైనా 100, 50, 10, 20 వేయొచ్చు దాంట్లో తప్పే లేదు పెద్దిరాజు పావు ఖర్చు ఇలా రాకనే మీ బుద్ధి బుద్ధి కాడ చేయండి పట్టుకో పట్టుకో మరి జయమే చేసిన వారు మరి కాకరి రంగయ్య మరి ఇక్కడ కాకలేదు పెద్దరాజు ఏం రాలేదు పెద్దరాజు బాగారికి అచ్చం గుడ్డావులు వచ్చినాయి ఎండు బంగారం రాలేదు మరి ఇతర పుత్రులు అనిపెట్టి వచ్చింది ఆయన బాట ప్రయాణం మరి 101 రూపాయలు కట్నం వేసిండు కాయక వేసిండు ఆయన కొడుకుల బిడ్డ చల్లగా ఉండాలి ఆయన కుటుంబం చల్లగా ఉండాలి గంగయ్య గారు ఆయన వంశం చల్లగా ఉండాలి మరి జయమే చేసిన వారు తమ్ముడు తమ్ముడు శివయ్య ఇవాళ రోజున చిన్న తమ్ముడు పెద్దరాజుకు ఏం రాలేదని పెద్దరాజు వచ్చుకునే పోతుండు పాట ప్రయాణం ఖర్చు అయిద్దని 101 రూపాయలు కట్నం వేసి ఇవాళ పోలుస్తుండు పెద్దరాజు ఛార్జికి సోమ ఖర్చు ఆయన కొడుకుల బిడ్డలు చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి వాళ్ళ వంశం వర్దిల్లాలి మరి జయమే
సంకబుడి సైడమ్మ మరి పెద్దరాజుకు ఇవాళ రోజున దాటపాయన వైద్య అని 101 రూపాయలు కట్నం వేసింది. ఆ కొడుకుల పిల్లలు చల్లగుండాలి, వాళ్ళ కుటుంబం చల్లగుండాలి, వాళ్ళ పంట పైన మంచిగా కావాలి, వాళ్ళ యొక్క చల్లబడి తిల్లాలి, వాళ్ళ ముత్తాదం చల్లగుండాలి. అడిగినా చేసిన ఆవుల బక్కలయ మరి ఇక్కడ కాకనేవి ప్రతిరాజు బాట ఖర్చు 101 రూపాయలు వేసి ఇలా కల్పిస్తున్నారు. ఆయన కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన చల్లగొడు తెల్లాలి, వాళ్ళ పంట పైరు చేను శలక గొడ్డు గోద చల్లగొడు తెల్లాలి. మరి అనుదానం చేసిన వారు Balazar Real. నరసమ్మ 50 రూపాయలు వేసి ఈ పెద్దల సకల్లా పేరు తెచ్చుకుంటాం. అలా ఇల్లు కుటుంబం సన్నగొడుతున్నారు, వాళ్ళ గొడ్డు వాళ్ళు సన్నగుండాలి, వాళ్ళ పంట పైన సన్నగుండాలి. మరి చేసిన వారు
మరి 51 రూపాయలు వేసింది. పెద్దలకు పాలు ఖర్చు. మరి ఏడు ఆడదా కొత్త ఆవులకి. ఇద్దరు పిల్లలు ధర్మొస్తే. ఉద్యోగ మాత్రమే. బాధపై ఆనందం. మరి 51 రూపాయలు వేసి పేరు మొదలుస్తుంది. ఆయన కొడుకులు సలగున్నారు. ఆయన పెద్దలు సలగున్నారు. ఆయన జువాలు సలగున్నారు. ఆయన కుటుంబం సలగున్నారు. మరి మీరు ఒకరు వచ్చిన వారు రోజున హైదరాబాద్ ఖాతాల్లో 51 రూపాయలు వేసి పేరు మొదలుస్తుంది. ఆయన కుటుంబంలో సలగున్నారు. ఆయన కుటుంబం సలగున్నారు. ఆయన తొలికారులు సలగున్నారు. ఆయన వేగనే సలగొడు తిన్నారు. మరి మీరు ఆ యాదవ్ పెద్ద రాదు